హాయ్ అండి, అందరికి నమస్కారం. నేను మీ అరుణ. ఈరోజు మటన్ గ్రేవీ కర్రీ ఎలా చేసుకోవాలో చూద్దామండి. వీడియో చివరి వరకు చూడండి. ఇప్పుడు చేసిన చాలా పర్ఫెక్ట్గా వస్తుంది మటన్ కర్రీ. దీంట్లో నేను ఒక సీక్రెట్ ఇంగ్రీడియంట్ కలిపాను. వీడియో ఎండ్ వరకు చూడండి. చాలా టేస్టీగా ఉంటుందండి మటన్ గ్రేవీ కర్రీ. రైస్లోకి కానీ చపాతీకి రొట్టెలోకి చాలా అంటే చాలా బాగుంటుందండి. మా వీడియో కనుక మీరు ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. మటన్ గ్రేవీ కర్రీని ఎలా చేసుకోవాలో చూసేద్దాం పదండి. నేను ఇక్కడ కుక్కర్లో చేస్తున్నానండి. మటన్ త్వరగా ఉడకదు కాబట్టి కుక్కర్లో చేస్తున్నాను. ముందుగా ఒక 3 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకున్నాను కుక్కర్లో. ఆయిల్ హీట్ అయ్యాక ఒక 3 పచ్చిమిర్చి సగానికి కట్ చేసి వేసుకుంటున్నానండి. తర్వాత ఒక పెద్ద ఉల్లిపాయ తీసుకొని కట్ చేసి వేసుకుంటున్నాను. మొత్తం కలిసేలా కలుపుకోవాలండి. తర్వాత కొద్దిగా 2 రెమ్మల కరివేపాకు వేస్తున్నాను. ఒక 2 నిమిషాలు ఫ్రై అయ్యాక కొద్దిగా పసుపు, వేసుకున్నాక కలుపుకోవాలండి. తర్వాత ఒక స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుంటున్నాను. అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చి వాసన పోయే వరకు కలుపుకోవాలి. కాస్త ఫ్రై అవ్వనివ్వాలి. ఒక 2 నిమిషాలు బాగా ఫ్రై అయ్యాక నేను 1/2 kg వరకు మటన్ వేసుకుంటున్నాను. ఇక్కడ మటన్ని కడిగి వేసుకోవాలండి. మటన్ వేసుకున్నాక మొత్తం కలిసేలా కలుపుకోవాలండి. బాగా కలుపుకోవాలండి. ఒక 5 నిమిషాల పాటు అలాగే మూత పెట్టి వదిలేసేయాలి. తర్వాత ఒక స్పూన్ వరకు సాల్ట్ వేసుకుంటున్నాను. ఇక్కడ నేను సాల్ట్ మీ రుచికి సరిపడా వేసుకోండి. నాకు ఒక స్పూన్ వరకు వేసుకున్నాను. తర్వాత ఒక 2 టేబుల్ స్పూన్ల వరకు కారం వేస్తున్నాను. కారం కూడా మీ టేస్ట్కి తగ్గట్టుగా వేసుకోండి. నేను 2 స్పూన్ల వరకు కారం వేసుకున్నాను. ఇక్కడ మొత్తం కలిసేలా బాగా కలుపుకోవాలండి. మరొక 5 నిమిషాలు అలాగే వదిలేయాలండి మూత పెట్టి. ఒక 5 నిమిషాల వరకు మూత పెట్టి వదిలేసాక చూడండి ఇలా ఫ్రై అయిపోయింది. తర్వాత ఉడకడానికి సరిపడా వాటర్ వేసుకుంటున్నాను. నేను ఒక పెద్ద గ్లాస్ వరకు వాటర్ వేస్తున్నాను. ఇక్కడ ఒకసారి సాల్ట్ చెక్ చేసుకొని సరిపోతే కొద్దిగా సాల్ట్ వేసుకొని మూత పెట్టి ఒక 7 విజిల్స్ వచ్చే వరకు ఉడకబెట్టుకోవాలండి. ఇక్కడ నేను ఒక ఎండు కొబ్బరి తీసుకున్నాను. ఇక్కడ ఇంత సైజు ఎండు కొబ్బరి తీసుకొని దాన్ని బాగా కాల్చుకోవాలండి. తర్వాత ఒక 10 వరకు పల్లీలు, కొన్ని పుట్నాలు తీసుకొని వేయించుకుంటున్నాను. ఎండు కొబ్బరిని బాగా కాల్చుకొని పెట్టుకోవాలండి పక్కకు. తర్వాత పల్లీలు వేయించుకొని పుట్నాలు వేయించుకొని పెట్టుకుంటున్నాను పక్కకు. 3 ఒక దగ్గర వేసి దంచుకోవాలండి. మీరు మిక్సీలో కూడా వేసుకోవచ్చు. నేను రోట్లో వేసి దంచినాను. చూడండి మొత్తం మిక్చర్ ఇలా అయిపోయింది. ఎండు కొబ్బరి, పల్లీలు, పుట్నాలు అండి. మూత తీసి చూస్తే ఇలా ఉడికిపోయింది మటన్ అనేది. తర్వాత నేను కొద్దిగా కొత్తిమీర వేస్తున్నాను. తర్వాత మనం ప్రిపేర్ చేసి పెట్టుకున్న పొడి ఉంది కదా, ఈ పొడి వేసుకుంటున్నాను దీంట్లో. మొత్తం బాగా కలిసేలా కలుపుకోవాలండి. తర్వాత ఒక 1/2 టీ స్పూన్ వరకు ధనియాల పొడి వేసుకుంటున్నాను ఇక్కడ నేను. తర్వాత కొద్దిగా మటన్ మసాలా వేసుకుంటున్నాను ఇక్కడ.
మొత్తం కలిసేలా బాగా కలుపుకోవాలండి. చూడండి ఎలా గ్రేవీగా ఉందో, ఎక్కువ వాటర్ ఏం లేకుండా చిక్కగా చక్కగా వచ్చిందండి. ముక్క కూడా మెత్తగా మంచిగా ఉడికిపోయిందండి మటను. చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది. ఒకసారి ట్రై చేయండి నేను చెప్పిన విధంగా. చపాతీలోకి కానీ రొట్టెలోకి కానీ రైస్లోకి చాలా బాగుంటుందండి. చాలా టేస్టీగా ఉంటుంది. ఒకసారి పక్కా ట్రై చేయండి మీ ఇంట్లో మీరు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి. ఇంతేనండి, చాలా సింపుల్ మటన్ గ్రేవీ కర్రీ చేయడము. చాలా బాగుంటుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి. ప్లీజ్ మా ఛానల్ని సపోర్ట్ చేయండి, మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. వీడియో చూస్తున్నారు కానీ మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయట్లేదు. ప్లీజ్ మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి. థ్యాంక్ యూ ఆల్.